హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఈ సబ్జెక్టు ఫాలో అవుతున్న దీని గురించి ఎంతో కొంత పరిశోధన చెయ్యాలి అంటే కాస్త మీరు ట్రై చేయండి. అప్పుడే ఇది నిజమా కాదా అనేది తెలుస్తుంది. ఇది మనీ మంత్ర సబ్జెక్ట్, అంటే ఓన్లీ డబ్బు గురించి మాత్రమే. ఇప్పుడు స్టోరీలకు వెళ్తే, ప్రతిరోజు చెప్పండి, నా అంతరంగంలోని అంతులేని జ్ఞానము జీవితంలోని నా ఆశలు స్థానమేమిటో నాకు చూపిస్తుంది. ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడం మానేయండి. వాళ్ళ మానన వాళ్ళని వదిలేయండి. మన లక్ష్యం వేరైనప్పుడు సమాజంలో జరిగే చాలా విషయాలు మనకవసరం లేదు. కానీ మనం అన్నిటిలో కలుగు చేసుకొని దూరిపోతాం. ఎవ్వరు దూరమనరు, కానీ మీ పని పాట లేకుండా దూరిపోతారు. లేనివి సమస్యలను మీరు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇది మన మనుగడను దెబ్బ తీస్తుంది. మీ మనసుకున్న సృజనాత్మక జ్ఞానానికి అన్నిటికన్నా ఏది మంచో తెలుసు. కావున మీ మనస్సు మాట వినండి, అది చెప్పినట్టే చేయండి. ఎందుకంటే వేరే వాడికి అడిగినప్పుడు నీకు నచ్చని సమాధానం చెప్తే నీ మనసు బాధపడుతుంది. అందుకే ఒకరి మనం అడిగేటప్పుడు కొందరు మంచిగా చెప్పేటోళ్ళు ఉన్నారు, కొందరు చెడుగా చెప్పేటోళ్ళు ఉన్నారు. సో మంచిగా చెప్తే మనం సంతోషపడతాం, చెడుగా చెప్తే మనం బాధపడతాం. సో బాధపడటం కన్నా నీలోని నీకు నీకు తెలియని ఒక జ్ఞానం ఉంది. నీ ఇన్నర్ మైండ్కి అడగండి, సబ్కాన్షియస్ మైండ్ని అడగండి, క్వశ్చన్ వేయండి. మీకు తెలుసో తెలియదు, ఒక్కసారి అయితే మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు పదే పదే దానికి గుర్తు చేయండి. ఆ క్వశ్చన్ 10 సార్లు అడగండి. అడిగినప్పుడు అది సమాధానం చెప్తుందా లేదా, ఏమంటుంది ఏమీ లేదు, సైలెంట్గా విని తెలుసుకోండి. మీ గనక అంత ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలని. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? నువ్వు ఏది చెయ్యాలంటే అది చేస్తావు, కానీ నువ్వు నీలోని టాలెంట్ని గుర్తించట్లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.